వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంటిలో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో చెప్పబోతున్నాను. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి పండుగ. వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడు మాత్రమే ఆ బుజ్జి గణపయ్య సంతోషించి ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. కాబట్టి ఏ రోజున వినాయకుడిని నిమజ్జనం చేయాలి, పీఠాన్ని ఎలా కదిలించాలి, నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి, ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి, నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదని శాస్త్రం చెబుతుంది. అలా చూస్తే అపనిందలు పడతారు అని నమ్ముతారు. ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. మరికొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు లేదా 21వ రోజున గణపతిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి 11 రోజుల పాటు కాకుండా 9వ రోజున గణపతిని నిమజ్జనం చేసుకోవాలి. ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం 3 రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలి. 3 రోజుల పాటు వినాయకుడిని పూజిస్తే ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే 3వ రోజున శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున మాత్రం గణపతిని నిమజ్జనం చేయకూడదు. కాబట్టి ఆగస్టు 28 గురువారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనము చేసుకోవచ్చు. మేము 5వ రోజు గణపతికి నిమజ్జనము చేసుకున్నాము. వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. 2 పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈరోజు నైవేద్యం తయారు చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరిపోతుంది. మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడి చేతితో పట్టుకొని 3 సార్లు కదిలించి ఉద్వాసన మంత్రం చెప్పాలి. ఉపయోగించిన పత్రికలను అలాగే పువ్వులను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి. గణపతి పూజలో పెట్టిన పాలవెల్లిని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేసి వేయాలి. మీ గణపతిని నిమజ్జనానికి తీయాలంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్ళవచ్చు. వినాయకుడి పూజలో వినాయకుడికి సమర్పించిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంలా స్వీకరించాలి. అలాగే ఆ బియ్యంతో అక్షింతలను తయారు చేసుకోవచ్చు. మంగళవారం మరియు శుక్రవారం ఈ 2 రోజుల్లో మాత్రం గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనము చేయకూడదు. గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడికి నమస్కారం చేసుకుని స్వామివారికి 9 గుంజీలు తీసి నిమజ్జనానికి తీసుకెళ్ళాలి. ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒక పవిత్రమైన నదిలో గణపయ్యను నిమజ్జనం చేయాలి. అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే ఇంట్లోనే చక్కగా నిమజ్జనము చేసుకోవచ్చు. ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేయకూడదు. మీ ఇంటి బయట కానీ లేదా మీ మేడపైన కానీ స్వామివారిని నిమజ్జనము చేసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, గరిక, పత్రము అలాగే పుష్పాలను వేసి ఆ నీటిని గంగాజలంలాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఈ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనము చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా గణపతిని నిమజ్జనము చేసుకోవాలి. ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే గణపయ్య సంతృప్తి చెందుతాడు. ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశాం ఉద్వాసయామి శోభనార్థం
పునరాగమనాయ చ అంటూ నమస్కారం చేసుకుని వినాయకునికి నిమజ్జనము చేసుకోవాలి. నిమజ్జనం చేసే సమయములో స్వామివారికి ధూపం చూపించి హారతి ఇవ్వాలి. నిమజ్జనానికి వాడిన వాటర్ను స్వామివారి మట్టిని పూల మొక్కలకు ఉపయోగించాలి. పువ్వులను నదిలో వదిలివేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.